నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. పాఠ్యభాగం శిలువకాలపు ధ్యానంలోని 14వ రోజుగా ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈరోజు మన అంశము తప్పిపోయిన కుమారుడు. ఇదే యొక్క లూకాసు వార్త 15వ అధ్యాయం మొత్తం కూడా దేవుడు మన ఇక్కడ ఉన్న సుంకరులకు పాపులకు ఉపమాన రీతిగా ఈ యొక్క ఉపమానం చెప్పాడు. ఈ యొక్క ఉపమానంతో పాటు ఇంకో 2 ఉపమానాలు కూడా చెప్పాడు. 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సుంకరులను పాపులను చేర్చుకొని వారందరికీ కూడా ఉపమానాలు బోధనలు చెప్తున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఏమనుకున్నారు, ఈయన పాపులతో సుంకరులతో భోజనం చేస్తున్నాడని చెప్పి చెప్తాడు. అక్కడ అప్పుడు వాళ్ళు అనుకున్నట్లు వారిలో వారు అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఒక ఉపమానం చెప్తాడు. 3వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ 3 ఉపమానాలు మనకి చెప్తాడు. 3 అంశాలు మనకు కనపడతాయి. ఒకటి, లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చూసుకుంటే తప్పిపోయిన గొర్రె కనపడిద్ది మనకి. అలాగే 8వ వచనం 10వ వచనం వరకు చూసుకుంటే పోగొట్టుకున్న నాణ్యం కనపడిద్ది. 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఎక్కువగా తప్పిపోయిన కుమారుడి గురించి మనకు కనపడిద్ది. మనం ఈ యొక్క 3 అంశాలను మనం ఈరోజు చూసుకుందాం. మొదటిగా తప్పిపోయిన గొర్రె 15వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెదకు వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజంలో వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషము కలిగాను. ఇక్కడ యేసు ప్రభువారు మొదట ఏ ఉపమానం చెప్తున్నాడు? ఎవరికైనా కానీ 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే 99ని అడవిలో విడిచిపెట్టి ఒక దానికోసం వెతుకుతారు కదా. ఆ ఒకటి దొరికినప్పుడు ఆ యొక్క యజమాని ఆ ఒక గొర్రెను తన భుజాల మీద వేసుకొని తిరిగి వచ్చి తన స్నేహితులతో పొరుగు వారితో జరిగింది మొత్తం చెప్పి సంతోషిస్తాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటి? గొర్రె ఇప్పుడు ఒక 100 గొర్రెలు వెళ్తున్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. దానికి కారణం ఏంటి? ఆ గొర్రెకు జ్ఞానం లేదు. గొర్రెకు జ్ఞానం లేకపోవడం వల్ల తప్పిపోయింది. మనం కూడా దేవుని నుండి తప్పిపోవడానికి కారణం కూడా మనకు జ్ఞానం లేదు. దేవుడు అంటే ఏంటి తెలియక, తెలిసి కూడా కొంతమంది తప్పిపోతున్నారు. అజ్ఞానంలో మనం బ్రతుకుతున్నాం. అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి జ్ఞానం లేక మనం ప్రవర్తిస్తూ ఈ యొక్క మందలో నుంచి మనం తప్పిపోతున్నాం. 7వ వచనం చదవండి ఒకసారి. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై
పరలోకమునందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ 99 మంది గొర్రెలు కాదు, మనుషులే అనుకోండి. ఈ 99 నీతిమంతులు అని చెప్పుకుంటారే, వారు నీతిమంతులు గారు. దేవునిలో నీతి లేదు, దేవుని యందు వాళ్ళు నీతి కలిగి ఉండటం లేదు. లోకంలో నీతి, లోకంలో ఆశలు, లోకంలో తిరుగుతూ ఉన్నారు. వారందరికంటే పాపిగా ఉన్న ఒక్క మనిషి దేవునిలోకి మారితే పరలోకంలో ఎక్కువ సంతోషం జరిగిద్ది. ఇక్కడ జ్ఞానులని మేమే జ్ఞానము, మేమే మంచివారం చెప్పుకున్న వాళ్ళే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అజ్ఞానులు కలిగిన వారు. మనం కూడా ఈ గొర్రెలాగా దేవుని మార్గంలో నడవలసిన వారమై ఉండి అజ్ఞానంలో దారి తప్పిపోచు మనం కూడా తిరుగుతున్నాం. అలా కాకుండా ఆ 99 జ్ఞానం కలిగి ఉన్న గొర్రెలు అనుకుంటున్న వారిలో కన్నా తప్పిపోయి మరలా తిరిగి వచ్చి దేవునిలో మనం నిజంగా బ్రతికే వారమై ఉండాలి. ఇక్కడ మనకు ఉదాహరణకు బైబిల్లో ఏముంటుంది? ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. అలా అయితే నా ప్రజలు నన్ను నమ్మలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. బైబిల్లోనే చెప్తుంది. మనం ఆ ఇప్పుడు ఎద్దులు ఉంటాయి, ఎద్దులు తన సొంత యజమానిని గుర్తిస్తాయి. అలాగే గాడిదలు కూడా తన దొడ్డిని, తన సొంత యజమాని యొక్క దొడ్డిని గుర్తిస్తాయి. ఎందుకని? సాయంత్రానికి వాటికి ఆహారం పెడతాడు, తాగడానికి నీళ్లు పెడతాడు. కాబట్టి వారు మందలో వదిలేసినా కానీ ఆ ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, గాడిదలు కానీ సాయంత్రానికి తన సొంత యొక్క యజమాని యొక్క గృహానికి చేరతాయి. మనం కూడా బయట ఎంత తిరిగినా కానీ చివరాఖరికి మనం దేవుని దగ్గరికే రావాల్సిన వారమై ఉంటాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయ్యు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ బైబిల్లో ఏం చెబుతుంది? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతున్నారు. ఆ 99 గొర్రెలు దారిలోనే వెళ్తున్నాయి, కానీ ఒక గొర్రె దారి తప్పిపోయింది కదా. ఆ గొర్రె వల్ల మనం కూడా దారి తప్పిపోతున్నాము. కానీ ఇప్పుడు ఆత్మల కాపరి అధ్యక్షుడినై ఉన్న ఆయన మనం తిరిగి చూడాలి. మనం దేవుని యొద్దకు చేరాలి, దేవునిలో ఉండాలి అని మనం ఎంతో తప్పిస్తాం, కానీ పాపంలోనే జీవిస్తూ ఉంటాం. మనం దేవుని వైపు రావాల్సిన అవసరంలా. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది దేవునిలో ఉండాలి అని అనుకుంటే చాలు, దేవుడే మన దగ్గరికి వచ్చి తన యొక్క రక్షణను మన దగ్గర చూపిస్తాడు. ఇక్కడ మన లోకాసువార్త 15వ అధ్యాయము 8 నుంచి 2వ ఉపమానం చూడండి. లోకాసువార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వరకు 2వ ఉపమానం. ఇక్కడ మొదటి ఉపమానం ఏం చెప్పారు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయి ఉన్నది. అది దొరికినప్పుడు కాపరి ఎంత సంతోషించునో వారి యొక్క కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు అందరూ చెప్పి సంతోషిస్తాడు. మనం కూడా దేవుని మార్గం నుంచి తప్పిపోయి దేవునిలోకి వచ్చినప్పుడు దేవుడు కూడా అంతే సంతోషిస్తాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకంలో ఎంతో సంతోషం ఉంది. నీవు నేను మారితే దేవుని యొక్క రాజ్యంలో మనం ఎంతో సంతోషంగా ఉంటాం. మనలాంటి వారి కోసమే పరలోకంలో సంతోషిస్తారు. అలాగే 2వ ఉపమానం నాణ్యం గురించి చెప్పాడు. 15వ అధ్యాయము 8 నుంచి 10 చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా దానిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతుకును కదా. అది దొరికినప్పుడు తన చెల్లికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగనని మీతో చెప్పుచున్నానని. ఇక్కడ నాణ్యం గురించి చెప్పాడు. ఏ స్త్రీకైనా సరే ఒక 10 నాణ్యములు ఉంటే ఒక నాణ్యం పోతే ఆ స్త్రీ దీపం వెలిగించి వెతుకుతుంది. గ్రీకు సాంప్రదాయ ప్రకారంలో పూర్వకాలంలో పెళ్లి నిశ్చయమైనప్పుడు ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఇస్తారు.
ఆ నాణ్యములు అంటే ఇప్పుడు మనకి నిశ్చితార్థం జరిగింది అంటారు కదా, అప్పుడు 10 నాణ్యాలు ఇస్తారు. పెళ్లి టైం వచ్చే వరకు కూడా ఆ 10 నాణ్యములు ఆ స్త్రీ దగ్గర భద్రంగా దాచాలి. పెళ్లి రోజు ఆ 10 నాణ్యములు తీసుకొచ్చి ఇస్తేనే పెళ్లి జరిగిద్ది, లేదంటే పెళ్లి జరగటానికి లేదు. ఇక్కడ కూడా ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఇచ్చాడు. ఆ స్త్రీ ఏం చేసింది? ఆ 10 నాణ్యంలో ఒక నాణ్యము పోగొట్టింది. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లంతా దీపం వెలిగించి ఊడ్చి ఆ నాణ్యముల కోసం వెతుకుతుంది. దొరికేంత వరకు వెతికి దొరికినప్పుడు ఏం చేస్తుంది? తన చెల్లికత్తిగలను తన ఇరుగు పొరుగు వారిని పిలిచి సంతోషించి, మీరు కూడా నాతో సంతోషించండి, నేను పోగొట్టుకున్నది దొరికిందని చెప్పింది. మొదటి ఉపమానంలో జ్ఞానం లేక గొర్రె తప్పిపోయింది. రెండవ ఉపమానంలో ఆ స్త్రీ యొక్క అజాగ్రత్త వల్ల ఆ నాణ్యం పోయింది. మనం కూడా దేవుని నుండి జారిపోవట కొన్నిసార్లు మన అజాగ్రత్తలే కారణం అవుతాయి. ఎందుకంటే ఉదాహరణకి పౌలు గారు 3 మేడగది మీద ఉపమానం బోధన చేస్తున్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చి కిటికీలో కూర్చొని వాక్యం వింటూ ఉంటాడు. మిగతా జనం కింద కూర్చొని ఉంటే ఈ కుర్రవాడి కిటికీలో ఎందుకు కూర్చుంటాడు? అతని యొక్క అజాగ్రత్త. సరే కూర్చున్నవాడు విన్నాడా? వెంటలా నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ కిందకి పడి చనిపోతాడు. అదే కింద కూర్చొని ఉంటే కింద పడడు, చనిపోడు. అతని యొక్క అజాగ్రత్త వల్లే ఆ యొక్క యవనస్తుడి ప్రాణం పోయింది. మనం కూడా దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నామనే ఆలోచనలో ఉంటూ అజాగ్రత్తతో మనం ఉంటాం. కానీ నేను అజాగ్రత్తగా ఉండి దేవుని ఎందుకు, ఇప్పుడు మనం కొన్నిసార్లు పెద్దవారు అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలని. గాల్లో దీపం పెట్టి దేవుడే కాపాడంటే కాపాడు, దాన్ని చేయాల్సిన జాగ్రత్తలు కూడా మనం చేస్తేనే అది జాగ్రత్తగా ఉండిద్ది. ఇక్కడ ఆ స్త్రీ కూడా ఏం చేసింది? 10 నాణ్యాలను జాగ్రత్తగా దాచిపెట్టడం కన్నా ఒక నాణ్యం పోగొట్టుకుంది. తనేం చేసింది? ఇల్లంతా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ నాణ్యం దొరుకు వరకు కూడా వెతికి, ఆ నాణ్యం దొరకంగానే తన పనివారితో, చెలికత్తెలతో, ఇంటి వారితో, ఇరుగు పొరుగు వారందరూ కూడా పిలిచి, మీరు కూడా నాతో సంతోషించండి, నేను పోగొట్టుకున్న దాన్ని దొరికించుకున్నాను కాబట్టి అంటాడు. ఇక్కడ 10వ వచనంలో చూడండి, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగని మీతో చెప్పుచున్నాను. ఆ స్త్రీ అజాగ్రత్తతో పోగొట్టుకుంది. మనం కూడా అజాగ్రత్తతో లోకంలో బతుకుతున్నాం. ఈ లోకంలో మనం జాగ్రత్త లేకుండా దేవునిపై భారం వేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ, దేవుడు నన్ను ఎందుకు కాపాడు, దేవుడు నాకే ఎందుకు కష్టాలు పెడుతున్నాడు, దేవుడు నన్నే ఎందుకు ఇంత శ్రమల్లో పెడుతున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇస్తూ, దేవునిలో మనం ఉంటూ జాగ్రత్తగా, లోకంలో ఎంతోమంది అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు, వారి నుండి కూడా మన సాతాను నుంచి, శోధన నుంచి మనం తప్పించుకొని జాగ్రత్తగా దేవునిలో నడిస్తేనే మనం దేవుని మార్గంలో ఉండగలం. ఎక్కడ కూడా దేవుడు అదే చెప్పాడు. ఆ స్త్రీ ఎప్పుడైతే జాగ్రత్తగా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ నాణ్యం దొరికిందో అప్పుడు సంతోషించింది. ఇక్కడ మొదటి ఉపమానంలో ఏం చెప్పాడు? అజ్ఞానంతో గొర్రె తప్పిపోయింది. రెండవ ఉపమానం ఏముంది? అజాగ్రత్తతో నాణ్యం పోగొడింది. ఇక 3వ ఉపమానం చాలా పెద్దది, మనం చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాం. 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి గురించి ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ స్టోరీ అంటున్నాం. దాన్ని కొంచెం క్లుప్తంగా విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు మనకు తెలిసిన స్టోరీ అది. తప్పిపోయిన కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటాడు. ఆ కుమారులో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మనకున్న ఆస్తిలో నా భాగం నాకు ఇస్తే నేను ఇక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఈ కుమారుడికి తెలీదా? చిన్నపిల్లవాడా? అన్నీ తెలిసే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ పూర్వకాలంలో తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలన్నీ జరుగుతాయి. కానీ ఈ కుమారుడు ఏమడుగుతున్నాడు? తండ్రి బతికి ఉండగానే నా ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పి తండ్రిని అడుగుతాడు. అంటే ఈ యొక్క చిన్న కుమారుడు యొక్క ఉద్దేశం ఉంది, తన మనసులో తండ్రి చనిపోయాడని అనుకొని తన తండ్రి యొక్క ఆస్తిని అడుగుతాడు. చదవండి 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టి, తండ్రి అడుగున్నాడా, ఎందుకు వెళ్తున్నావు, ఇంట్లో నుంచి వెళ్ళొద్దు, నీకు ఇక్కడ చాలా ఉన్నాయి కదా,
ఉండొచ్చు కదని చాలా అడుగుంటాడు. కానీ ఆ చిన్న కుమారుడు వినలా. ఇక్కడ చిన్న కుమారుడు ఏమనుకుంటున్నాడు? ఆ చిన్న కుమారుడు నీ నీ ఇంట్లో నేను ఉండను, తండ్రి ఇంటిని కాదనుకున్నాడు, తండ్రిని కాదనుకున్నాడు. ఇక్కడ ఉన్న సంతోషం కన్నా నాకు బయట ప్రపంచంలో ఎక్కువ సంతోషం ఉందని చెప్పి అనుకుంటాడు. అక్కడ 13వ వచనం చూడండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను. ఎక్కడికి వెళ్ళాడు చిన్న కుమారుడు? తన తండ్రితో గొడవ పెట్టుకొని తన ఆస్తి తనకు వచ్చి భాగం మొత్తం తీసుకొని దూరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దూరపు కొండలు నురుపు అంటారు కదా. అందుకని తన తండ్రి ఇంట్లో సంతోషం లేదని, తండ్రి ఇంట్లో ఆనందం లేదని, ఇక్కడైతే ఏది చేయాలన్నా తండ్రి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అదే బయటికి వెళ్ళిపోతే తన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు, తాగొచ్చు, తినవచ్చు, తిరగవచ్చు అని చెప్పేసి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోయి తన ఆస్తి మొత్తాన్ని కూడా దుర్వ్యాపారాలకై ఖర్చు చేస్తాడు. 14 వచనం చదవండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. ఇక్కడ ఏం చేస్తాకి వెళ్ళాడు? పందులు మేపటాకి వెళ్ళాడు. తన తండ్రి ఇంట్లో ఉంటే అంత దీనస్థితికి వెళ్ళేవాడా? కాదు కదా. తన ఇంట్లోనే తన కింద పనిచేయటానికి చాలామంది పనివారు ఉన్నారు. కానీ అదంతా కాదని తన తండ్రి ఇంట్లో సంతోషం లేదని బయటికి వెళ్తానని బయట దేశానికి వెళ్ళి తీసుకెళ్ళిన ఆస్తి మొత్తాన్ని, తన డబ్బుని, ఆస్తిని, బంగారాన్ని మొత్తం ఖర్చు చేస్తాడు. దుర్వ్యాపారాల కోసం ఖర్చు చేస్తాడు. చేసి తినటానికి తిండి లేక అలమటిస్తూ ఆ దేశం మొత్తం కరువు రాగా ఎలాగోలో ఒకరి ఇంటికి చేరతాడు. అతన్ని ఏం చెప్పాడు? నా పొలంలో పందులు ఉన్నాయి, అవి కాయటాగి అని చెప్పి మనోడిని పంపిస్తాడు. చదవండి 16 కంటిన్యూ చేయండి. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొనగా ఆశపడిను కానీ ఎవడను మనకేమీ ఇయ్యలేదు. ఇక్కడ పందులు మేపటానికి వెళ్ళాడు. ఆకలితో ఎన్ని రోజులు అని ఉంటారు? 2 రోజులు ఉండగలం, 3 రోజులు ఉండగలం. 4వ రోజు 5వ రోజు ఖచ్చితంగా ఆకలి వేసిద్ది. ఏదో ఒకటి తినాలి. ఏది దొరికితే అది తినటానికి ఆశపడతారు. ఇక్కడ చిన్న కుమారుడు కూడా తన తండ్రిలో ఉంటే పంచభక్ష పరమన్నాలు తినటానికి అవకాశం ఉంది. కానీ అవి కాదనుకుని వెళ్ళిపోయి పందులు మేపుతున్నాడు. పందులు మేపటాకి వెళ్ళి ఆకలికి ఉండలేక పందులు తినే పొట్టును తినటానికి ప్రయత్నిస్తారు. కానీ అది అతనికి కూడా దొరకలేదు. చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. తను ఇప్పుడు రిలీజ్ అయ్యాడు. ఏమని? నా తండ్రి ఇంట్లో మా కింద పనిచేసే పనులకు కూడా 3 పూట్ల ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా అన్నం దొరుకుతుంది. కానీ నేను నా తండ్రి ఇంటిని కాదనుకుని బయటకు వచ్చేసి ఆకలితో అన్నమటిస్తూ ఆకలికి చచ్చిపోతున్నా అని చెప్పేసి ఎంతో బాధపడతాడు అనుకుంటాడు. ఇక్కడ నుంచి స్టోరీ చూడండి. 18 వచనం చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అని పిలుచుకొనుటకు ఏగుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొదునని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఇక్కడ మనోడు అనుకున్నాడు, ఎప్పుడైతే ఈ ఆకలికి అల్లమటిచ్చి అల్లాడిపోతూ ఆకలి చచ్చిపోతానని చెప్పి అనుకున్నాడు, ఇక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నీకును పరలోకం యొద్ద నేను పాపము చేసి తిని నీ కుమారుణ్ణి అని అనిపించుటకు నేను యోగ్యుడను కాను. కాబట్టి నీవు నీ పనివారిలో ఒకరిగా నన్ను చేర్చుకోమని చెప్పి తన తండ్రితో అందామని అనుకున్నాడు. ఇంకా వెళ్ళాల తండ్రి దగ్గరికి అందామని చెప్పేసి బయలుదేరతాడు. ఇక్కడ కుమారుడు
ఏదో సాధించాలని చెప్పేసి తన తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని మొత్తాన్ని తీసుకుని బయటికి వెళ్తాడు. కానీ ఏమీ సాధించలేక తీసుకెళ్ళిన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకొని ఆకలికి ఒక పిచ్చివాళ్ళలాగా బట్టలు చింపుకొని, పాత బట్టలు చెప్పులు లేక తీసుకెళ్ళిన బంగారం అయిపోయి, డబ్బులు అయిపోయి, ఏమీ సాధించలేక దీనస్థితిలో తండ్రి యొద్దకు వెళ్ళాలని మళ్ళీ తలంచుకున్నాడు. చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు ఏగుడను కానను. వచ్చాడు ఎట్టకేలకు తన తండ్రి ఎద్దుకు వస్తున్నాడు. ఇంకా ఇంటి దగ్గర కూడా రాలా. ఇంటి దూరంగా ఉన్నప్పుడే తన తండ్రి చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు వెళ్ళిపోయి, చిన్న కుమారుడు వెళ్ళిపోయాడే, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడో, తిన్నాడో లేదని తండ్రి ఎంతో బాధపడి ఉంటాడు. ఎదురు చూస్తూ చిన్న కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. దూరముగా చిన్న కుమారుడు రావటం గమనించి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన చిన్న కుమారుడు యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉంటాడు. అప్పుడు ఆ కుమారుడు ఏమనుకున్నాడు ముందుగానే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించేటకు నీ యోగ్యుడను కాను, నీ పని వారిలో ఒకరిగా పెట్టుకో అని చెబుదాం అనుకున్నాడు. కానీ అక్కడ చెప్పలా. పనివారిగా నేను నీ కుమారుడు అనిపించడం యోగ్యుడను కాను అనే మాత్రమే చెప్పాడు. తర్వాత చదవండి. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులను తొడిగించుడి. ఇక చాలమ్మా. తండ్రి ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో కుమారుని హత్తుకొని ముద్దాడి తన దాసులను పిలిచి, మీరు అర్జెంటుగా ఈ కుమారునికి ప్రశస్త వస్త్రములు, అంటే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు, మంచి బట్టలు, బంగారం, ఉంగరం, మంచి షూస్ అన్నీ వేసుకొని వెళ్ళి ఉంటాడు. కానీ అవన్నీ పోయినాయి. పాత బట్టలతో వచ్చాడు, చెప్పులు లేకుండా వచ్చాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడు, తన యొక్క పనివారిని పిలిచి, మీరు అర్జెంటుగా ఈ కుమారునికి ప్రశస్త వస్త్రములను తొడిగించండి, అలాగే మంచి చెప్పులను ధరించండి, ఉంగరం కూడా తొలగించమండి. ఉంగరం దేనికి గుర్తు? రాజరికానికి గుర్తు. అందుకని తన కుమారుడు కాబట్టి కుమారుడిలో మళ్ళీ చేర్చుకున్నాడు. కుమారుడు ఏమనుకున్నాడు, పనివానిలో ఒకరిగా చేద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి. ఇక్కడ తన కుమారుడు ఆస్తిని తీసుకెళ్ళి దుర్వ్యాపారాలకి ఖర్చు పెట్టి మరలా తిరిగి తన తప్పు తెలుసుకుని తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుని యాక్సెప్ట్ చేశాడు. నువ్వు వెళ్ళిపోయినా, తీసుకెళ్ళినా, పాడు చేసినా నీవు నా కుమారుడివే, నువ్వు పనివాడు కావు అని చెప్పి కుమారుడిగా గుర్తించడానికి ఉంగరాన్ని తొలగించమని చెప్తాడు. చదవండి. ఈ నా కుమారుడు, అది కాదమ్మా, 23 వచ్చింది చదవండి. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 23 క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. కుమారుడు ఎప్పుడు తిన్నాడో ఏమో తెలియదు, కానీ ఎప్పుడైతే తండ్రి ఒక కుమారుని చూశాడో వెంటనే తన ఒక దాసులను పిలిచి వస్త్రాలు, చెప్పులు, ఉంగరం తొడిగించమని చెప్తాడు. అలాగే వారి యొక్క మందలో క్రొవ్విన దూడను వధించండి, మనందరం తిని సంతోషిద్దామని ఇక్కడ ఇందాక చెప్పాడు కదా. 99 నీతిమంతులు అనుకున్న వారికంటే ఒక పాపి మారటం వల్ల పరలోకంలో సంతోషము జరిగింది, విందు జరిగింది. అలాగే ఈ యొక్క కుమారుడు ఎప్పుడైతే దేవునిలో నుండి పరలోకముకు విరోధంగా, తండ్రికి విరోధంగా, తండ్రి నుంచి వెళ్ళిపోయి తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చాడో తండ్రి కూడా తన పరివారందరికి కూడా విందు చేయిస్తున్నాడు. చదవండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇది మనం అందరం చదువుకున్నదే. ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో వస్త్రాలు ధరించారు, చెప్పులు ఇచ్చారు, ఉంగరం ఇచ్చారు,
క్రొవ్వులను దూడ పెట్టి వధించి ఆహారం చేశారు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికాడు. మనం ఇక్కడ వరకు చూసాం. ఇప్పుడు ఇంకొక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఏంటి, తండ్రి యొక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తప్పిపోయాడు. కానీ పెద్ద కుమారుడి గురించి ఏమనుకుంటాం, పెద్ద కుమారుడు వెళ్ళలేదు, ఆస్తి అడగలేదు, తండ్రి దగ్గరే ఉన్నాడు, చిన్న కుమారుడే పని. కానీ ఇంట్లో ఉండే తప్పిపోయిన పెద్ద కుమారుడు. మనం ఆ కుమారుడి గురించి చదువుదాం. 25వ వచనం చదవండి. 25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడి వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించనను. ఎప్పుడైతే చిన్న కుమారుడు వచ్చినప్పుడు పెద్ద కుమారుడు లేడు, తన యొక్క పొలంలో పనిచేయటానికి వెళ్ళాడు. సాయంకాల సమయంలో పెద్ద కుమారుడు ఇంటికి వస్తుండగా ఇంటి దగ్గరకు రాగానే ఇంటి దగ్గర వాయిద్యములు, పాటలు, నాట్యములు అంతా గందరగోళంగా చూస్తున్నాడు. ఏంది మా ఇంటి దగ్గర ఎట్లా జరుగుతుంది, ఏమైంది అని చెప్పేసి తన పనివారుల్లో ఒకరిని పిలిచి ఏమైందని అడిగినప్పుడు ఆ పనివారు చెబుతున్నారు, నీ యొక్క తమ్ముడు తిరిగి వచ్చినందున, సురక్షితంగా తిరిగి వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడలను వధించి భోజనాలు పెడుతున్నాడని చెప్పి అని అనుకుంటాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు యొక్క మనం తప్పిపోయిన మార్గం చూద్దాం. చదవండి. 28వ వచనం చదవండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలాను. ఇప్పుడు చూడండి, పెద్ద కుమారుడు. ఇప్పుడు వరకు మనం మంచివాడు అనుకున్నాం కదా. ఎప్పుడైతే తన తమ్ముడు వచ్చాడో మళ్ళీ తన తండ్రి చిన్న కుమారుడిని చేర్చుకున్నాడని తెలుసుకొని కోపం వచ్చేసింది మనోడికి. నా తమ్ముడు వెళ్ళిపోయి ఆస్తి మొత్తం పాడు చేసాడు, మళ్ళా తిరిగి వచ్చాడు, నా తండ్రి అతన్ని ఎలా చేర్చుకుంటాడు, నేను కదా నా తండ్రి దగ్గర ఉండి నేను జాగ్రత్తగా చూస్తున్నానని చెప్పి కోప్పడి ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఎప్పుడైతే పెద్ద కుమారుడు వచ్చాడని తెలుసుకున్నాడో తన తండ్రి లోపల నుంచి పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చాడు. అప్పుడు వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకుంటున్నాడు. అంటే తన తమ్ముడే కదా, చేర్చుకోవచ్చు కదా. అన్న కూడా తండ్రి చేర్చుకున్నాడు, తమ్ముడు అన్న చేర్చుకోలేకపోతున్నాడు తమ్ముడిని. లోపలికి రమ్మ తండ్రి బతిమలాడుకుంటున్నాడు పెద్ద కొడుకుని. చదవండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. ఇక్కడ తన పెద్ద కుమారుడు అంటున్నాడు తండ్రిని ఏమని, ఇదిగో నాన్న పిలవట్లా, తండ్రి అని పెట్టలే, ఇదిగో నేను ఇన్నేళ్ళ నుంచి నీ దగ్గర ఉన్నాను, నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి నువ్వు ఏనాడు కూడా నాకు ఒక మేక పిల్లని ఇయ్యలేదని చెప్పి తన తండ్రితో కోపంగా మాట్లాడుతున్నాడు. తండ్రి ఏమంటాడు ఇక్కడ చదవండి. అలాగే 30వ వచనం చదవండి ఒకసారి. అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతామని చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు పెద్ద కుమారుడు. ఏమని 30వ వచనం చూడండి. అయితే నీ ఆస్తిని వేసలతో ఖర్చు చేయాలన్నాడు. కానీ దేవుడే ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. 14వ వచనంలో చూడండి, 13వ వచనం లాస్ట్లో ఏముంది, దుర్వ్యాపారముల వలన పాడు చేశాడు. దేవుడు ఏం చెబుతున్నాడు, దుర్వ్యాపారాల్లో పాడు చేశాడు దేవుడు ఉపమాన రీతిగా చెబుతుంటే పెద్ద కుమారుడు ఏమంటున్నాడు, వేసలతో ఖర్చు చేసిన ఈ నీ కుమారుడు రాగాలని అని చెప్పి చిన్న కుమారుడి మీద కోపంతో అబద్ధాలు చెప్తూ మాట్లాడుతున్నాడు. నీవు చిన్న కుమారుడు రాగాలని వ్యాపారాలతో డబ్బుని, ఆస్తిని మొత్తాన్ని పాడు చేసిన వాడిని నీ కుమారుడు చిన్న కుమారుడు రాగాలనే నీవు దూడలను వధించి మేకలను వధించి భోజనాలు పెడుతున్నావు. ఇన్నేళ్ల నుంచి నీకు చిన్న కుమారుడు వెళ్ళిపోయినా నేను నీ దగ్గరే ఉండి నిన్ను సేవించుస్తున్నాను, నీవు చెప్పిన ఆజ్ఞ నేను ఎప్పుడు మేరలేదని చెప్పి కోపంతో తన తండ్రితో మాట్లాడుతున్నాడు. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు చూడండి. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి,
మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఇప్పటి వరకు కూడా చిన్న కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తప్పిపోయాడు, పెద్ద కుమారుడు ఇంట్లో ఉండే తప్పిపోయాడు. తమ్ముడు వెళ్ళిపోయాడు, వదిలేసాడు, ఇక మిగతా ఆస్తి మొత్తం నాదేలే అనుకున్నాడు. తమ్ముడు తిరిగి రాగానే తండ్రి మీద కోపం వచ్చేసి తండ్రిని తండ్రి అంటలేదు, నాన్న పిలవకుండా, ఇదిగో నీ చిన్న కుమారుడు రాగానే నువ్వు వస్త్రాలు ధరించావు, చెప్పులు పెట్టావు, ఉంగరం పెట్టావు, భోజనాలు పెడుతున్నావు. ఇన్ని ఏళ్ళ నుంచి నీ చిన్న కుమారుడు వెళ్ళిపోయినా నేను నీతో ఉన్నాను. నువ్వు ఏనాడు కూడా నా ఫ్రెండ్స్తో నేను సంతోషించడానికి, ఆనందించడానికి ఒక మేక పిల్లను కొడియలేదని చెప్పినప్పుడు ఆ తండ్రి ప్రేమ ఇద్దరు కుమారుల మీద ఒకేలాగా ఉంది. నీవు నాతోనే ఉన్నావు, నావన్నీ నీయే కదా. నీ తమ్ముడు చనిపోయి బ్రతికి తప్పిపోయి మరలా దొరికిన కాబట్టి మనం సంతోషించాలని చెప్పి ఆ తండ్రి ఆ పెద్ద కుమారుణ్ణి ఎంతో బతిమలాడుకుంటున్నాడు. మనకు చిన్న ఉదాహరణ, మనం దేవునిలో ఉన్నాం, దేవుని వారమై ఉన్నాం, దేవుని రూపంలో మనల్ని దేవుడు చేసుకున్నాడు. ఆదికాండం చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే 1వ వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు మొట్టమొదట భూమి ఆకాశములను సృజించాడు. అందులో 11వ వచనం చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమిని మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయన. ఇక్కడ మనం ఈ కూడా ఉదాహరణ తీసుకోవాలి. దేవుడు భూమి ఆకాశాలను, సూర్యచంద్రులను, ఆకాశాలను ప్రతి ఒక్కటి సృష్టించిన తర్వాత భూమిలో నుంచి ఫలాలిచ్చు, విత్తనములిచ్చు మొక్కలను సృజించునుగాక, కలుగునుగాక అని నోటితో పలకగానే ఒక భూమి ఏం చేసింది? చెట్లను మొలకిచ్చింది. విత్తనము మన భూమిలో ఉన్నంత వరకు చెట్టు ఫలించి అది ఫలాలను ఇస్తుంది. ఎప్పుడైతే మనం భూమి నుంచి మనం చెట్టును వేరు చేస్తామో చెట్టు ఏమైపోయింది? చచ్చిపోయిద్దా లేదా? అలాగే ఇక్కడ 21వ వచనం చూడండి. దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను జీవము కలిగించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూశాను. ఇక్కడ సముద్రాన్ని దేవుడే సృష్టించాడు. సముద్రంలో ఎన్నో రకాలైన చేపలు ఉంటాయి. అవి నీటిలోనే బతకగలవు, నీటిలోనే జీవించగలవు. ఎప్పుడైతే నీటిలోంచి బయటకు వస్తాయో కాసేపటికి అవి చనిపోతాయి. మరి దేవుడు కూడా ఆదాము అవ్వని దేవుడు తన స్వరూపమందు నిర్మించుకున్నాడు. మనం దేవునిలోనే ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునిలో నుంచి వేరు చేయబడతామో అప్పుడు మనం కూడా చనిపోతాం. కాబట్టి మనం ఈ యొక్క 3 ఉపమానాలు దేవుడు మన కొరకే చెప్పాడు. మొదటిది గొర్రె, జ్ఞానం లేక తప్పిపోయిన గొర్రె. మీరు ఆ గొర్రె వలె కాకుండా 99 నీతిమంతులు అనుకున్న వారికన్నా ఒక పాపి మారు మనసు విషయమై పరలోకంలో సంతోషించు విందు జరిగిద్ది. మనం కూడా ఈ లోకంలో బతుకుతున్నామంటే పాపంలోనే బతుకుతున్నాం, మనం పాపంలోనే జీవిస్తున్నాం. ఈ పాపం నుంచి, లోకం నుంచి దేవుని వైపు తిరగాలి. లోకంతో స్నేహం, దేవునితో వైరం. మనం లోకంలో కాకుండా చెట్టు ఎట్లయితే భూమి నుంచి వేరు చేయబడి చనిపోయిద్దో అలాగే సముద్రం నుంచి, నీటి నుంచి చేపలు ఎలాగైతే బయటకు వచ్చి చనిపోతాయో మనం కూడా ఎప్పుడైతే దేవుని విడిచి, దేవుని మార్గం విడిచి లోకంలోకి వెళ్ళిపోతామో మనం కూడా తప్పకుండా చనిపోతాం ఖచ్చితంగా. కాబట్టి అలా కాకుండా మనం దేవునిలోనే ఉండి ఈ 3 ఉపమానాలు కూడా మన కొరకే, తలంపులో కూడా, హృదయాలోచనలో, కంటి ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా ఏ విధమైన తప్పులు, పాపలు, పొరపాట్లు చేయకుండా పరిశుద్ధంగా దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవునిలోనే మనం ఉండాలి. దేవునిలో ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అప్పుడు చనిపోతామని దేవుడు మనకు ఉపమాన రీతిగా చెబుతున్నాడు. అలాగే మనం అందరం కూడా దేవునిలో ఉండాలని ఈ యొక్క చిన్ని వాక్యం చెప్తున్నాను. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.